టీడీపీ అధినేత చంద్రబాబు 4వసారి సీఎం కాబోతున్నారు. పాలనపై సుదీర్ఘ అనుభవం ఉన్న ఆయనకు ఇప్పుడు పెను సవాళ్లే ఎదురున్నాయి. విభజిత ఏపీకి గతంలోనే ముఖ్యమంత్రి అయిన చాలా విషయాలు పెండింగ్లోనే ఉండిపోయాయి. ఇప్పుడు ఆ హామీలన్నీ నెరవేర్చుకోవాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉంది. రాష్ట్ర విభజన సమయంలో ఏపీ ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్, పోలవరం, వెనుకబడ్డ ప్రాంతాలకు ప్యాకేజీ వంటి హామీలు ఇచ్చారు. తాజాగా చంద్రబాబు మరోసారి సీఎం కాబోతున్నారు కాబట్టి ఈ డిమాండ్లన్నీ తెరపైకి వచ్చే అవకాశం లేకపోలేదు. అసలు రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు ఆర్థికంగా కేంద్రం అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. మరీ ప్రధానమైనటువంటిది రాజధాని. ఏపీకి రాజధాని లేని నగరంగా జగన్ పోతూ వేసుకున్న ముద్రను చంద్రబాబు తొడిపివేయాలి. ఎలాగో అమరావతి కట్టబడి ఉన్నారు కాబట్టి మళ్లీ పునఃప్రారంభించాలి. ఇవన్నీ కాకుండా వైద్యం, విద్య, ఉపాధి వంటి వాటిపైన చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అయితే రాష్ట్ర అప్పుల ఊబిలో కూరుకుపోవటం అందరినీ ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో, కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది కాబట్టి ఒక్కొక్కటిగా విభజన హామీలు నెరవేర్చాల్సిన అవసరం ఉంది. అయితే ఏ మేరకు హామీలను నెరవేరుస్తారో చూడాలి. కానీ చంద్రబాబు ప్రభుత్వానికి మాత్రం ఇవన్నీ పెను సవాళ్లుగానే మారనున్నాయి.